సార్ మీరు ఒక 10 ఇయర్స్ జైలు జీవితం మీది. ఈ ప్రభుత్వాలన్నీ భయపడతాయి, ప్రజలకు భయపడతాయి, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళ గురించి భయపడతాయి. ఆ భయం నుంచి ఇదేదో ప్రభుత్వాన్ని కోల్దొస్తారని అనుకుంటారు. మీ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని దాదాపు తిట్టినంత పనిచేసి సుప్రీంకోర్టు చాలా హార్ష్గా మాట్లాడి ఈ దేశంలో ఎవరినైనా సరే అరెస్ట్ చేయరు అనే గ్యారంటీ ఎవరికి లేదండి. నరేష్ గోయల్ కావచ్చు అరెస్ట్ అయ్యాడు, లేకపోతే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, రేపొద్దున అంబానీ కూడా అరెస్ట్ కావచ్చు, అదానీ కూడా అరెస్ట్ కావచ్చు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేశారు. మీరు టీచ్ చేసిన సబ్జెక్ట్ ఏమిటి? ప్రాసిక్యూషన్ మీ మీద ఏది ప్రూవ్ చేయలేకపోయింది అని మనం అంటగా సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు 2 సార్లు వ్యతిరేకించింది. 2 సార్లు కూడా ఏమీ లేదు, వీళ్ళ మీద ఛార్జ్ కూడా సరిగ్గా ఏం లేదు. మరి ప్రాసిక్యూషన్కి ఎలాంటి శిక్ష ఉండదండి? అదే మనకి మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇండియాలో ఏంటంటే, ఏదైనా తప్పుడు కేసులో ఇరికించిన కేసు పూర్తిగా పోయినా. సార్ మీరు ఒక 10 ఇయర్స్ జైలు జీవితం మీది. యూఆర్ ఏ ప్రొఫెసర్ అండ్ పోయిట్. వరవరావు గారు ఒక పోయిట్, అరుంధతి రాయ్ రైటరు. మీరు ముగ్గురు శక్తివంతమైన ఇండియన్ గవర్నమెంట్ని పడగొడతారని గవర్నమెంట్ ఎందుకు అంత భయపడింది? గవర్నమెంట్ని పడగొట్టే అంత శక్తి ఉండుంటే వీళ్ళు అలాంటి ఆరోపణతో మా మీద కేసు పెట్టగలిగి ఉండేవారు కాదు. ఎందుకనంటే అప్పటికే పడిపోయి ఉండేవి గవర్నమెంట్స్. ఇంకొక విధంగా చెప్పాలంటే, వరవరావు గారి మీద దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇదే రకమైన కేసులు ఉన్నాయి. అయితే ఇది నా మీద మొదటి కేసు, అరుంధతి మీద మొదటి కేసు. ఇవి అసలు కారణం నేను అనుకోవడం, ఈ ప్రభుత్వాలన్నీ భయపడతాయి, ప్రజలకు భయపడతాయి, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళ గురించి భయపడతాయి. ఆ భయం నుంచి ఇదేదో ప్రభుత్వాన్ని కూలదోస్తారని అనుకుంటారు. ప్రభుత్వాన్ని కూలదోయడం మా ఉద్దేశం కాదు, సమాజాన్ని మార్పు చేయడం మా ఉద్దేశం. సమాజంలో ఒక అభ్యుదయకరమైన సమాజం ఏర్పడాలి, ఒక సమాజం ఏర్పడాలి. ఈ పదాలకి, ఈ సమాజం మార్పు అనే పదాలకి కూడా భయపడిపోయే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే కారణం కేవలం ప్రభుత్వాలని కాదు, ఈ పవర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పవర్ మా చేతిలోంచి పోతుందేమో అని ఎక్కువ భయపడుతుంటారు. వాళ్ళు ఎవరిని చూసినా ఒక ఏంటంటే అది వాళ్ళు ఏదో చేయబోతున్నారు, మా పవర్కి ఏదో ఇది వస్తుందనే భయం కూడా వస్తుంది. అది మనకి స్పష్టంగా ఇందిరాగాంధీ నుంచి కనబడుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ సమయంలో అసలు ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఆమె అంటే మనకి చరిత్రలో రాసిన కారణాలు కాకుండా అది వాస్తవం కారణాలు ఏమంటే, పేద ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ భూమి కావాలంటున్నారు, మాకు తిండి కావాలని అడుగుతున్నారు, ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. 70స్లో, లేట్ 60s 70స్లో వచ్చిన ఒక ఉధృతమైన ప్రజానిక తీసుకొచ్చిన అవేర్నెస్, పోరాటం ఇవన్నీ కూడా అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. అదే రోజుల్లో అది చూసి భయపడ్డాం. అంటే నా చేతిలో ఉన్న పవర్ పోతుందేమో అని. చాలా పవర్ గురించి బాగా కాన్సన్ట్రేషన్గా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ భయపడతారు. అంటే హిట్లర్ ఎట్లా భయపడేవాడు, నా చేతిలోంచి పవర్ పోతే ఇంకా నేను బతకూడదు అనే ఒక ఫియర్ సైకోసిస్ కూడా ఉంటుంది. పవర్ బాగా ప్రేమించే వాళ్ళు, పవర్ని అంటే ఒక నియంతృత్వాన్ని, పవర్ని ప్రేమించే వాళ్ళకి ఆ భయం ఉంటుంది. అది వ్యక్తుల గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. ఈ వ్యక్తులు కొన్ని రకాలైన సామాజిక వర్గాలకి ప్రతినిధులు. ఆ ప్రతినిధిత్వంలో వాళ్ళు వ్యక్తులుగా కూడా ఎదిగి ఆ ప్రాతినిధ్యాన్ని చూపించడంలో వాళ్ళు ఆ వర్గం యొక్క భయాలను కూడా ఆ వ్యక్తులుగా వ్యక్తీకరిస్తుంటారు. అంతకు తప్పించి ఈ సమాజంలో ఏదో ఒక 2-3 వ్యక్తుల్ని టార్గెట్ చేసినంతరాని సమాజంలో మార్పు ఆగిపోతుంది. సార్ మీరు మీ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని
దాదాపు తిట్టినంత పనిచేసి సుప్రీంకోర్టు చాలా హార్ష్గా మాట్లాడి ఇంత పెద్ద నేరం ఉన్న మీ మీద మీరు నిర్దోషని ప్రకటించి సుప్రీంకోర్టు మిమ్మల్ని ఎక్విట్ చేసింది. అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ మిమ్మల్ని విడుదల చేసింది జైలు నుంచి. యు ఆర్ అవుట్ నౌ. మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేయాలన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈ దేశంలో ఎవరినైనా సరే అరెస్ట్ చేయరు అనే గ్యారంటీ ఎవరికీ లేదండి. అంటే ఎప్పుడు ఎవరు కావచ్చు, అరెస్ట్ కావచ్చు. నరేష్ గోయల్ కావచ్చు, అరెస్ట్ అయ్యాడు. లేకపోతే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. రేపొద్దున అంబానీ కూడా అరెస్ట్ కావచ్చు, అదానీ కూడా అరెస్ట్ కావచ్చు. వాళ్ళు ఏదో అవినీతి వలన లేకపోతే కరప్షన్ వలన ఇంకొక రకంగా ఆయన కాదు, పార్టీ లేక లాయల్టీ మార్చినప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ కావచ్చు. అంటే ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో చేరుకున్నామంటే ఏదో ఒక గ్రామంలో ఉన్న సాధారణ కార్యకర్త కానీ, లేదైనా ఒక రైతు కానీ, లేకపోతే సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేదా పొలిటికల్ పార్టీస్ ఏ నాయకులైనా కానీ, విపక్ష నాయకులు కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ఎప్పుడు ఎవరు ఎందుకు అరెస్ట్ అవుతారో చెప్పలేము. ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ కావచ్చు, రేపు మీరు అరెస్ట్ కావచ్చు, నేను ఈరోజు రాత్రి అరెస్ట్ కావచ్చు. అది ఒక అలాంటి వాతావరణం ఎందుకు వచ్చింది అనేది ముఖ్యం నాకు. మన సమాజం ఇట్లా ఉండాలా, ఒక భయకంపితమైన సమాజంగా ఉండాలా, లేకపోతే ఒక స్వేచ్ఛాయుతమైన ఆలోచనాపూరితమైన సమాజంగా ఉండాలా? ఇది ఒక టీచర్గా, ఒక ఆలోచనాపరుడిగా నా ముందు నిలిచే సమస్య ఇది. మన సమాజం ఎందుకు ఉంది ఇలాగా అంటే ప్రతి కులం ఇంకో కులాలను చూసి భయపడటం, ఇది వేల సంవత్సరాలుగా వస్తుంది. ప్రతి మనిషి ఇంకో మనిషిని చూసి భయపడేటట్టుగా ఈరోజు సమాజం అక్కడికి వచ్చింది. ఇలాంటి సమాజం కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా బతకగలిగేటి ఒక సమాజం, అందరూ ప్రేమపూరితంగా బతకగలిగే ఒక సమాజం, అలాంటిది ఎందుకు లేదు? ఒక అభ్యుదయకరమైన సమాజం, ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే సమాజం, ఎవరికి ఎవరి గురించి భయపడిన సమాజం, అలాంటి సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. సార్, ఈ మోడర్న్ సమాజంలో ప్రభుత్వాలు ఇంత శక్తివంతంగా ఉండి, అంటే యుద్ధ విమానాలు, హెలికాప్టర్ గన్షిప్స్, మోడర్న్ వెపనరీ, ఇంత ఆర్మీ ఉన్నప్పుడు విముక్తి పేరిట కానీ, విప్లవం పేరిట కానీ ఈ అడవుల్లోకి వెళ్ళి పోరాడి విప్లవం తెద్దాం అనుకునే పంథ అది ఈ కాలంలో ఎంతవరకు రెలవెంట్? ఒకటండి, నేను చరిత్ర చదివిన ఒక విద్యార్థిగా సాహిత్యాన్ని, చరిత్రని సమ్మిళితం చేసి అర్థం చేసుకున్న ఒక టీచర్గా, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సమాజం మారుతున్న క్రమంలో ఎట్లాంటి సాహిత్యం వస్తుంది, ఎట్లాంటి కొత్త విలువలు వస్తాయి, వీటినన్నింటినీ చూసిన ఒక విద్యార్థిగా, పోరాటం రూపాలు కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. స్థల పరిస్థితులు కూడా వాటిని నిర్ధారిస్తూ ఉంటాయి. నా ఉద్దేశంలో సాయుధ పోరాటం, అసాయుధ పోరాటం లేదా సాయుధం లేని పోరాటం, ఇలాంటిలో నాకు డిఫరెన్స్ మీద పెద్ద నమ్మకం లేదు. అలాగే అడవులు కొండల్లో పోరాటం, నగరాల్లో పోరాటం, వాటి మీద డిఫరెన్స్లు కూడా అవి రూపాలు, స్థలాలకు సంబంధించి అక్కడ ఉన్న స్థలకాల పరిస్థితులు బట్టి అనేక ప్రాంతాల్లో అనేక వస్తుంటాయి. మీరు దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న అనేక చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ లాంటి పెద్ద దేశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఆ కొండల్లో బతికేవాళ్ళు, ఫారెస్ట్లో బతికేవాళ్ళు, అమెజాన్ ఫారెస్ట్ ఏరియాలో బతికేవాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచి పోరాటం చేస్తారు? వాళ్ళ ఫారెస్ట్ నుంచే పోరాటం చేయగలుగుతారు. ఆ అమెజాన్ ఫారెస్ట్ చాలా థిక్ ఫారెస్ట్, అక్కడి నుంచే పోరాటం చేయగలుగుతారు కదా. ఇక్కడ ఆదివాసులు ఎక్కడి నుంచి పోరాటం చేయగలుగుతారు? వాళ్ళ కొండల్లో, కోనల్లో, నదాల్లోంచి అక్కడి నుంచి పోరాటం చేయగలుగుతారు. సిటీలో ఉన్న వాళ్ళు సిటీల నుంచి పోరాటం చేయగలుగుతారు. అంటే ఏ పోరాట రూపం కూడా మనం ప్రజలు ఎన్నుకున్నది, ప్రజలు చేస్తున్న పోరాట రూపం, దాన్ని కాదు, ఇది సరైనది కాదు అని చెప్పే జడ్జిమెంట్ ఇచ్చే హక్కు మనకి ఎవరికి లేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆ పోరాట రూపాలని ఎన్నుకుంటారు. ఇక
ఏంటంటే అత్యాధునిక ప్రభుత్వాల దగ్గర ఉన్న బలమైన ఈ ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏ కాలంలో అయినా పాలక వర్గాల వద్ద ఎంత బలమైన ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా అవి ప్రజల ముందు ఎందుకు పనికిరావు. ఈరోజు మనం పాలస్తీనా చూస్తున్నాం. పాలస్తీనా ప్రజలు ఎంతమంది? కొన్ని లక్షల మంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం చాలా బలమైంది. దానికి అంతకన్నా బలమైన అమెరికన్ ప్రభుత్వం దాదాపుగా ఒకటి రెండు దేశాలు తప్పించి మిగిలిన అన్ని యూరోప్ దేశాలు దానికి బలంగా ఉన్నాయి. కానీ ఆ పాలస్తీనా ప్రజలు వాళ్ళ పోరాటాన్ని ఆపలేదు కదా. అంటే కొన్ని లక్షల మంది ఇంత బలమైన యూరోపియన్ కంట్రీస్ అన్నిటినీ అమెరికాతో కలిసి మద్దతు పొందుతున్న ఇజ్రాయెల్ అంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడొచ్చా పోరాడకూడదా అనే సంశయాలు ఏమి లేకుండా పోరాడుతున్నారు కదా. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ప్రజలు వాళ్ళ పోరాటాలు చేస్తారు. అంతకుముందు మనం బైబిల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఇదే జ్యూస్ ఈ రోజున పాలస్తీనా ప్రజల మీద పనిచేస్తున్న జ్యూస్ ఈజిప్ట్ రాజులు స్లేవరీలో పెట్టారు. వాళ్ళని బానిసలుగా మార్చుకున్నప్పుడు వాళ్ళు ఒకటి ఊహించుకున్నారు, మాకు దేవుడు సహాయం ఉంది, ఎక్కువ అతీతమైన మానవాతీతమైన శక్తి ఉంది, అతను ఒక తన అంశాన్ని పంపిస్తాడు ఇక్కడికి అని ఒక నమ్మకంతో ఫారో రాజులు ఈజిప్ట్ రాజులకు వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ వచ్చి ఇజ్రాయెల్ స్థాపించుకోగలిగారు, విముక్తం పొందగలిగారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి చరిత్రలో మనకి కనిపిస్తుంది. ఈ ఆయుధాలు ముఖ్యం కాదు, ఎంత సొఫిస్టికేటెడ్ కానివ్వండి, ఎంత సొఫిస్టికేటెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, ఎప్పటి వరకు అయితే సాధారణ ప్రజలు ఒక కనీసపు మానవ విలువలతో బతికే ఒక సమాజాన్ని సృష్టించలేకపోతారో అప్పటి వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయి. ఈ ఆయుధాలు ఇంత సొఫిస్టికేషన్ ఇవన్నిటికి భయపడరు. మన కంటి ముందున్న ఉదాహరణ ఈరోజు మనం పాలస్తీనా ప్రజలు ఏ విధంగా పోరాడుతున్నారు, ఎందుకు మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే దగ్గర చూసుకున్నట్లయితే మనం కంప్లీట్గా అన్కండిషనల్గా పాలస్తీనా ప్రజలకు మనం సపోర్ట్ చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఈ రోజున పోరాడితే ఇప్పుడు మొత్తం యూరోప్ మనకు వ్యతిరేకం అవుతుంది, ఆ పోరాటాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికా వ్యతిరేకం అవుతుంది, రేపు ప్రత్యక్ష రూపంలో భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకం అవ్వచ్చు. ఇప్పుడు అప్రత్యక్షంగా పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా నిలబడింది. అయినప్పటికీ కూడా మనము ఏంటంటే చారిత్రక అవగాహనతో కలిసి ఏది సరైనది, ఏది న్యాయమైనది అనేది ఆలోచించినప్పుడు కొన్ని విషయాల్లో మనం తప్పనిసరిగా నిలబడి తీరవలసి వస్తుంది. సార్, మీరు జైల్లో మీరు చాలా దారుణమైన నిర్బంధము, చాలా ఆపరేషన్ అంతా చూశారు కనుక అదేమన్నా రికార్డు చేసే పని ఏమన్నా చేస్తున్నారా? నేను అది చాలా రాశాను. ముఖ్యంగా కొన్ని వందల ఉత్తరాల రూపంలో రాశాను. కానీ అవంతా పూర్తి కాదు. వాటిని ఆధారంగా అలాగే నేను రాసుకున్న నోట్స్ ఆధారంగాను ఒక పుస్తక రూపంలో రాయాలని సంకల్పించి మొదలుపెట్టాను. అది కొంత టైం పడుతుంది, నాకు ఆరోగ్య కారణాల వలన కానీ, లేకపోతే అది చాలా ఎక్కువ 10 సంవత్సరాల మెటీరియల్ అంటే నేను తీసుకుని రాయడానికి కొంత టైం పడుతుంది. కానీ తప్పనిసరిగా రాయాలనుకుంటున్నాను. మీరు పోయిటరీ ఎప్పటి నుంచి రాస్తున్నారండి? పోయిటరీ చిన్నతనం నుంచి రాశాను. డిగ్రీ ఎంఏ వరకు రాశాను. కానీ అవి ఎంత మిగలలేదు. తెచ్చే ప్రయత్నం చేయలేదండి? లేదు. కొన్ని కాలేజ్ మ్యాగజైన్స్లోను యూనివర్సిటీ మ్యాగజైన్లో ప్రింట్ అయినాయి తప్ప మిగిలినవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. ఆ తర్వాత ఈ వచన కవిత్వం గురించి నాకు ఒక అభిప్రాయం వచ్చింది. ఎంఏ చదువుతున్న రోజుల్లో మాకు టిఎస్ ఎలియట్, ఇజ్రా పౌండ్, డబ్ల్యూబి ఎయిట్స్ ఇట్లాంటి పోయిట్స్ని టీచ్ చేసేవారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చేది. ఆ తర్వాత అంటే వాటికి ఎన్నో రిఫరెన్స్ బుక్స్ పెట్టుకోవడం, అది 20 years ఏజ్లో. తర్వాత ఎంతోమంది క్రిటిక్స్ని చదవడం, వాటిని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు
నాకు అనిపించింది ఈ వచ్చిన కవిత్వం అనేది వచ్చింది ఎందుకంటే సాధారణ ప్రజలకి కూడా కవిత్వం అర్థం కావాలని. దాన్నే మనం ఎలా మార్చేసామంటే ఇక అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇక ప్రజా ఉద్యమాల దగ్గరికి కూడా అదే రోజుల్లో చూస్తుంటుంటే అనిపించింది ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ కవిత్వం. అదేదో పండితుల కోసం రాసుకున్నది కానీ నేను రాయడం మానేశాను కవిత్వం. రాయకూడదు ఈ కవిత్వం అంటే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల గురించి చెప్పగలిగేది పాట మాత్రమే. అప్పుడు గద్దరు పాటలతో నేను చాలా ఇన్స్పిరేషన్ పొందాను. ఆయన అసలు ప్రజా జీవితాన్ని ఎట్లా చూపించాడు పాటల్లో చూసుకున్నట్లయితే ప్రతి పాటని నేను రాసుకుని ప్రింట్లో చూసుకుని దాన్ని అర్థం చేసుకుని ఒక అధ్యయనంలాగా చేస్తూ ఉండేవాడిని. ఆయన ఎంత జీవితాన్ని పట్టుకున్నాడు ఆయన. అందుకోసమే ఆ ప్రజలు అలా కదిలేవారు ఆయన పాటకు. దాన్ని చూసి అసలు పాటలు రాయాలి కానీ ఈ వచ్చిన కవిత్వం ఎవరికి పోదు. ఏదో మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది ఏం చదవరు, కవుల గురించి చదువుతారు, కవిత్వం చదువుతారు అనే ఉద్దేశంతో నేను రాయటం మానేశాను. రాయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత జైల్లో ఇక మొదటిసారిగా మళ్ళీ మొదలుపెట్టాను. దానికి కారణం ఏంటంటే అసలు జైల్లో ఏం రాయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. దానికి కారణం ఏంటంటే మామూలుగా రాస్తే జైలర్స్కి అర్థమైతే లెటర్ పంపించారు బయటికి. అదేదో సీక్రెట్ అనుకుంటారు, కోడ్లో రాసేవంటారు. అది రాసే దానికంటే ఇప్పుడు పోయిటరీలో రాస్తే వాళ్ళకి అటువంటి డౌట్స్ ఏమి రావు. ఒకటి. రెండవదేమో సంక్షిప్తంగా ఎక్కువ భావాల్ని వ్యక్తం చేయడం కోసం ఉపయోగపడింది. అది అట్లా రాశారు. అదే తెలుగులో రాయడానికి వాళ్ళ అబ్జెక్షన్, ఎందుకంటే అక్కడ తెలుగులో చదివే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సెన్సార్ చేయకుండా పంపరు. అందుకని ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో రాయాలని నా ఉద్దేశం కాదు, తెలుగులో రాయాలనే ఉద్దేశం. కాకపోతే అది జైలు నిర్ణయించింది భాషని కానీ రూపాన్ని కానీ, కవిత్వం ప్రోజా అనేది అది నేను నిర్ణయించలేదు. ఆ విధంగా మళ్ళీ రాయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత బయట ఉన్న వాళ్ళందరూ కూడా అవి లెటర్స్ అండి. అది నేను పోయముగా రాయలేదు, పోయం అనుకుని రాయలేదు, లెటర్స్ గాను. లేకపోతే అది కండెన్స్డ్ ఫామ్లో రాయడానికి ప్రయత్నిస్తే అది పోయిటరీగా మారింది. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలకి, వీళ్ళందరికీ రాశాను నేను లెటర్. అయితే నాకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు, నాకు లెటర్లు రాసేవాళ్ళు, లేకపోతే నాకు ఏదో మెసేజ్లు పంపేవాళ్ళు అందరికీ రాశాను. వాళ్ళ పేరు మీద రాశాను. అవి అన్నీ వీళ్ళందరూ కలెక్ట్ చేసి ఒక బుక్ వేస్తే ఇది వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాని మీద వచ్చే రెస్పాన్స్ని చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తర్వాత దేశ విదేశాల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది ఏంటంటే సాధారణ ప్రజల కోసం రాయలేకపోయినా, అది పనికి రాకపోయినా, ఒక సెక్షన్ ప్రజలకైనా ఉపయోగపడేది, లేదా అర్థం చేసుకోవడం, దాన్ని అనేక రకాలుగా ఆలోచించి చేయడం. ముఖ్యంగా దాదాపు 100-200 యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆ పోయమ్స్ పట్టుకుని తిరగడం, వాళ్ళ రూములో పెట్టుకోవడం, తర్వాత అనేక చోట్ల అది కోట్ చేయడం, టీచర్స్ కోట్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఈ పోయిటరీ కూడా కొన్ని సెక్షన్ల దగ్గర అయినా కొంత అది చదవడము, అర్థం చేసుకోవడం అనేది కనిపించింది. మొత్తంగానే కొట్టి పడేయలేము ఈ వచ్చిన కవిత్వం కూడా. లేకపోతే రాసే తీరు మెయిన్. మనము ఎంత సరళంగా, సింపుల్గా రాస్తే, కానీ అది దాని లోతులు ఉండవలసింది అది భావాల్లో కానీ భాషలో ఉండకూడదు, కష్టం అనేది ఉద్దేశంతో రాశాను నేను. వాటిని రాసినప్పుడు కూడా ఏంటంటే భాషలో కష్టం రాకూడదు, ప్రజలకు అర్థం కావడానికి. అది ఎవరైనా ఆలోచించడానికి ఇంకా ప్రేరేపించేటట్టుగా ఉండి అందులో సంక్లిష్టత ఉండొచ్చు, కానీ భాష ఒక బ్యారికేడ్ కాకూడదు. అంటే ఇప్పుడు టిఎస్ ఎలియట్, ఎజ్రా పౌండ్ రాసినట్టుగా రాసినట్లయితే అది ఏంటంటే అది ఒక కొన్ని యూనివర్సిటీలో అధ్యయనానికి తప్ప మిగిలినట్లకి పనికి రాకుండా పోయే పరిస్థితి రాకూడదు అటువంటి పోయిటరీ అనుకుంటున్నాను ఇప్పుడు. సార్, మీది 10 long years of rigorous imprisonment and every day resembles the other day.
ఒక్కరోజు మీ రొటీన్ చెప్పండి సార్. మార్నింగ్ ఉదయమే జైల్ జవాన్ వస్తాడు. 5 AM 5:30కి వస్తాడు. అండా సెల్లో 5:30కి వస్తాడు. మిగిలిన బ్యారెక్స్లో 5కి వస్తాడు. రాగానే అతని దగ్గర ఉన్న లాఠీతో ఐరన్ రాడ్స్ మీద కొడతాడు. అది ఒక భయంకరమైన శబ్దం చేస్తాడు అనమాట. దాంతో తప్పనిసరిగా లేవాల్సి వస్తుంది. లేచిన తర్వాత లేచి కూర్చున్న తర్వాత కాసేపు అట్ట చూడడమే. ఎందుకనంటే 6 గంటల వరకు లాకప్ తెరవరు. లాకప్లో ఉన్నాం. లాకప్ తెరిచిన తర్వాతే మనం ఏదైనా యాక్టివిటీ ప్రారంభమవుతుంది. లేపడం 5:30కి లేపినప్పుడు కూడా 6 గంటలకు మనం వెయిట్ చేయాలి. అంటే వాటర్ తీసుకురావడం కానీ లేకపోతే మొహం కడుక్కోవడానికి కానీ అంతా చిన్నది కాబట్టి అన్నీ అందులోనే ఉండవు కాబట్టి ఇంకా బయటికంటే చాలా అంతా ఏం లేదు. అయినప్పటికీ కూడా 6 గంటలకు లాకప్ తెరవాలి. కానీ 6 గంటలకు తెరవరు. 6:45కి లేకపోతే 7 గంటలకి తెరుస్తారు. ఈ లోపల మనం ఎదురు చూస్తూ కూర్చోవాలి. 7 గంటలకి టీ వస్తుంది. ఖచ్చితంగా 7 గంటలకు మాత్రం టీ వస్తుంది. టీ నేను తాగాను కాబట్టి సెల్కి సర్వ్ చేస్తారండి. అది అండా సెల్ కాబట్టి అండా సెల్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళుగా తీసుకోలేరు. అది తీసుకొచ్చి అక్కడ ఖైదీలే పంచుతారు అందరికీ. ఒక అల్యూమినియం పాత్రలో పెద్ద దాంట్లో తీసుకొచ్చి ఒక దాంట్లో వేస్తుంటారు. లైన్లో నిలబడితే పోయి వేస్తుంటారు టీ. అట్లా ఆ తర్వాత తాగరండి మీరు? అంటే ఇంతకుముందు తాగేవాడిని. ఆ తర్వాత వచ్చిన ఈ వ్యాధుల కారణంగా ఇట్ల కారణంగా టీ తాగడం మానేశాను. తర్వాత ఇంకా కొంతకాలానికి అంటే డాక్టర్ చెప్పారు మిల్క్ లేకుండా అది బ్లాక్ టీ షుగర్ లేకుండా తాగాను అని. నాకు షుగర్ వ్యాధికి లేదు కానీ కొన్ని అంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ జైల్లో ఏమి రాకుండా ఉండడం కోసం అడుగుతుంది. ఆ బ్లాక్ టీ ఇచ్చేవారు కొంతకాలం. ఆ తర్వాత బ్లాక్ కాఫీగా మార్చింది దాన్ని నేను. అంటే ఇది అదొకటి. తర్వాత 7:30కు ఇది నాస్తా వస్తుంది, అంటే బ్రేక్ఫాస్ట్. 10 గంటలకు భోజనం. బ్రేక్ఫాస్ట్ అంటే రోజు మారుతుందండి, ఒకటే సర్వ్ చేస్తారా? 2 కానీ 3 కానీ ఐటమ్స్ ఉన్నాయండి. అవే రోజు మారుస్తూ ఉంటుంది. పోహా, ఉప్మా లేకపోతే దలియా, ఇవి 3 ఉంటాయి. ఆ తర్వాత 10 గంటలకు భోజనం, 12 గంటలకి లాకప్, 3 గంటల వరకు మళ్ళీ లాకప్. 3 గంటలకు తెరిచి మళ్ళీ చాయ్ ఇస్తారు. తర్వాత 4 గంటలకి సాయంత్రం భోజనం పెడతారు. ఇక మళ్ళీ 6 గంటలకి బంద్ చేసేస్తారు. ఈ విధంగా 15 నుంచి 18 గంటలు లాకప్లో ఉండాలి. అది అండాసలే పెద్ద లాకప్. అది లాకప్లో మళ్ళీ లాకప్, ఎవ్రీ స్మాల్ సెల్ లాకప్. మిగిలిన బ్యారెక్స్ కూడా అదే సమయంలో. ఇది ఒక రొటీన్. అది చాలా ఒక భయంకరమైన మొనోటనస్. సార్ ఇది సాలిటరీ కన్ఫైన్మెంటా? అంటే టెక్నికల్గా కాదు. దానికి కారణం ఏంటంటే నా పనులు నేను చేసుకోలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, ఎన్ని చేయలేదు. నా కేసులో ఉన్న 2 ఆదివాసుల్ని నాతో పెట్టి హెల్ప్ చేయమని అడిగారు. కానీ అండా సెల్లో 24 సెల్లు ఉంటాయి. అందరివి కూడా సాలిటరీ కన్ఫైన్మెంటే. ఇది కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్గానే లెక్క. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏ భాష రాదు, ఆదివాసీ భాష తప్ప. వీళ్ళు ఊరికి ఎత్తడము పెట్టడము ఇది చేయడం కోసం పెట్టాం కాబట్టి సాలిటరీ కింద లెక్క. అది ఏంటంటే అసలు లేకపోతే ఎంతకాలం వారం 10 రోజుల కంటే బతికే పరిస్థితి లేదు నా దగ్గర. అది బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి కదా. అందుకని వాళ్ళని పెట్టారు అట్లాగా. దాదాపుగా ఏంటంటే ఆ తర్వాత ఎవరైనా మనుషులు భాష రాకపోయినప్పటికీ కూడా కలిసి ఉన్నట్లయితే కమ్యూనికేషన్ మొదలవుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ టెక్నికల్గా అది సాలిటరీ కాదు, కానీ వాస్తవంగా సాలిటరీ కింద లెక్క. మీకు బుక్స్ చదువుకునే వీలుందా అండి? బుక్స్ చాలా కష్టం మీద ఇచ్చేవారు. అదొక పెద్ద పోరాటం.
లోపల నుంచి నా పోరాటం, బయట నుంచి వసంత పోరాటం. ఆ పోరాటంలో భాగంగా బుక్స్ వస్తుండేవి. అయితే కండిషన్, బుక్స్ వచ్చిన తర్వాత కూడా కండిషన్ ఏంటంటే 2 కంటే ఎక్కువ ఒకసారి తీసుకోకూడదు. ఓకే. అది ఎక్కడో ఆఫీసులో పెడతాము. తర్వాత నువ్వు 2 చదివేసి ఇస్తే మళ్ళీ ఇంకో 2 ఇస్తాము. ఆ 2 చదివేసి ఇచ్చిన తర్వాత కూడా ఒక 4 రోజుల వరకు మళ్ళీ ఇంకో 2 రావు. మళ్ళీ దానికోసం పోరాటం. నాకు మొత్తం బుక్స్ అన్నీ ఇవ్వాలి. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, వాటికి అలాగే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్లన్నీ తీసుకొచ్చి పోరాటం చేస్తే ఆ బుక్స్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటే మళ్ళీ సెల్లో పెట్టరు. ఎందుకంటే రోజు సెల్ మీద రైడ్ జరుగుతూ ఉంటుంది. ఆ రైడ్లో ఎన్ని పుస్తకాలు ఉంటే వాటన్నీ ఎతకలేరు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా గార్డ్స్ ఉండే ఆఫీసులో పక్కనే, అందులోనే అండా సెల్లోనే ఒక షెల్ఫ్ ఇచ్చారు, ఆ లాక్తో ఉన్నది. అందులో పెట్టుకుని రోజు కూడా మార్చుకోవచ్చు 2 బుక్స్. అట్లా పెట్టడం ద్వారా కోర్టుకి వెళ్ళడము, అధికారులను కలవడము ఎన్ని చేస్తే పుస్తకాలు చదవడానికి తర్వాత అలా అవకాశం వచ్చింది. న్యూస్ పేపర్ అండి? న్యూస్ పేపరు దొరికేది, కొనుక్కోవాలి మనమే, మన డబ్బులతో కొనుక్కో. ఇంగ్లీష్ పేపర్ అంటే నేను 3 పేపర్లు చదువుతూ ఉండేవాడిని. ఇంగ్లీషు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా. అవి మన డబ్బులతో కొనుక్కొని చదువుకున్నాను. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేశారు, సుదీర్ఘకాలం చేశారు. మీరు టీచ్ చేసిన సబ్జెక్ట్ ఏమిటి? అంటే పోయిటరీ ఆర్ లిటరేచర్? నేను అన్ని రూపాల సాహిత్యాన్ని టీచ్ చేసేవాడిని. అయితే ముఖ్యంగా నాటకం, డ్రామా, మోడర్న్ యూరోపియన్ డ్రామా, అలానే ఆఫ్రికన్ డ్రామా ఇన్ ఇంగ్లీష్ ఎక్కువగా టీచ్ చేస్తుండేవాడిని. లిటరీ థియరీ ఎక్కువ, అట్లానే లిటరీ హిస్టరీ, వీటి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అట్లనే నాకు షేక్స్పియర్ డ్రామాస్ అన్నిటిని కూడా టీచ్ చేస్తుండేవాడిని. ఇప్పుడు కూడా ఎవరు టీచ్ చేయడానికి కష్టమని ఫీల్ అయ్యేవారో వాటినన్నిటి కూడా నేను టీచ్ చేసేవాడిని. అది యాన్షియంట్ క్లాసికల్ రోమన్ లిటరేచర్ కానివ్వండి, లేదంటే క్లాసికల్ గ్రీక్ లిటరేచర్, అట్లనే చాలా కష్టం అనుకునే ఆ విషయాల్లో కబీర్ ఇంగ్లీష్లో టీచ్ చేయడం కానీ, అయితే ఫేజ్ని టీచ్ చేయడం, ఇట్లా డైవర్సిఫైడ్ ఫీల్డ్లో ఉన్నది. కానీ నాది లిటరీ హిస్టరీ, లిటరీ థియరీ, మోడర్న్ డ్రామా ఎక్కువగా టీచ్ చేసేవాడిని. యూరోపియన్ డ్రామాలో మీకు నచ్చినది ఏమన్నా 1 or 2? అంటే ఇది దాంట్లో చాలా ఉన్నాయి అనుకోండి, కానీ ఒకటి డారియో ఫో, ఇటాలియన్ డ్రామటిస్ట్. ఆయన ద డెత్ ఆఫ్ ఎన్ అనార్కిస్ట్ అని ఒకటి రాశాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ముఖ్యంగా నేచర్ ఆఫ్ ది స్టేట్ ఎట్లా ఉంటుందని చూపించడంలో ప్లే. అలాగే ఇట్స్ ఎ పొలిటికల్ ప్లే. అంటే దాన్ని ఇంకా నేను అది రెసిస్టెన్స్ ప్లే అని కూడా ఇంటర్ప్రిట్ చేసి చెప్పేవాళ్ళం. అయితే డారియో ఫో కానీ యూరోపియన్ మోడర్న్ లిటరేచర్లో అన్నివి కూడా యూరోపియన్ సమాజంలో వచ్చిన క్రైసిస్ కూడా బాగా చెప్పగలిగేవి, కానీ ఆ క్రైసిస్కి వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది చెప్పలేవు యూరోపియన్ మోడర్న్ డ్రామాలో. కానీ క్రైసిస్ని చాలా బాగా స్పష్టంగా వాళ్ళు డిపిక్ట్ చేయగలిగేవారు. ఆ సమస్య ఏంటి అనేది తెలుసు, కానీ దానికి సొల్యూషన్ ఏంటి అనేది తెలియదు. అది మోడర్న్ యూరోపియన్ డ్రామాలో ముఖ్యమైన అంశం. సార్, వై షేక్స్పియర్ ఈజ్ సో ఇర్రెసిస్టిబుల్? షేక్స్పియర్ ఇండియాలో టీచ్ చేయడాన్ని నేను వ్యతిరేకించాను. అంటే అసలు షేక్స్పియర్ని టీచ్ చేయకూడదని నా ఉద్దేశం కాదు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ అన్నీ బ్రిటిష్ కాలం నుంచి షేక్స్పియర్ ఒక ఐకాన్గా, ఇక షేక్స్పియర్ మించిన వాళ్ళు ఎవరు లేరన్నట్లుగా మొత్తం కోర్స్ అంతా షేక్స్పియర్తో నింపి చేసేవారు. వాటిని నేను వ్యతిరేకం దానికి. అయితే షేక్స్పియర్ ప్లేస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్. దానికి కారణం ఏంటంటే, ఒక ఫ్యూడల్ వ్యవస్థ మారుతున్న క్రమంలో ఆ ట్రాన్సిషన్ చూపించడంలో మనకి షేక్స్పియర్ ప్లేస్ చాలా బాగా కనిపిస్తాయి. అంటే అంతకుముందు ఉన్న లిటరేచర్ అంతా కూడా ఒక కింగ్ని కానీ, లేకపోతే నొబిలిటీ, ప్రభువులు, వాళ్ళే క్యారెక్టర్స్గా ఉండేవారు, వాళ్ళనే గురించే రాసేవారు. ఇప్పుడు షేక్స్పియర్ ఏం చేశాడంటే, అది ఇమీడియట్గా ఒకేసారి మార్చడం కష్టం కాబట్టి ఆ కింగ్ని, నొబిలిటీ ఫ్యామిలీస్ని సాధారణ వ్యక్తులుగా మార్చేశాడు. సాధారణ వ్యక్తులు ఏ విధంగా, కామన్ పీపుల్ ఎట్లా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి,
వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఎట్లా సంఘర్షణకు గురవుతారు, ఇవన్నీ తీసుకొచ్చి ఒక రోడ్డు వేశాడు. వాళ్ళని ఆ నొబిలిటీగా చూపించడం కాకుండా హ్యూమన్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి హ్యూమన్ క్యారెక్టర్గా మార్చాడు. అదొక ట్రాన్సిషన్ పీరియడ్. ఫ్యూడల్ లిటరేచర్ని ఒక మామూలు సెక్యులర్ లిటరేచర్గా హ్యూమన్ స్టడీగా తీసుకురావడం. ఈ ప్రాసెస్ మనకి చూసినట్లయితే ఒక ప్యారడైజ్ లాస్ట్ ఉందనుకోండి, మిల్టన్ ఏం చేశాడు, యాడమ్, ఈవ్, గాడ్ వీళ్ళందరినీ కూడా హ్యూమన్ బీయింగ్స్ క్యారెక్టర్స్గా మార్చేశాడు. బైబిల్ యొక్క రీఇంటర్ప్రిటేషన్ ఎట్లా వచ్చిందో అదే కాలంలో రాస్తున్న షేక్స్పియరు ఈ హ్యూమన్ యాంగిల్స్ని తీసుకుని ఎమోషన్స్ తీసుకుని రాయడం అనేది ఒక డెమోక్రటైజేషన్ ఆఫ్ లిటరేచర్ ఒక ప్రాసెస్లో భాగము. అలాగే ఒక ఇండివిజువల్ని తయారు చేయడం, ఇట్లాంటివన్నీ తీసుకురావడం వల్ల ఒక సమాజం యొక్క ట్రాన్సిషన్ ఆయన క్యాప్చర్ చేయగలిగాడు. కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఆ కాలంలోనూ తర్వాత కూడా అవి ఒక అంత బలంగా ఒక సమాజంలో మార్పుని చిత్రీకరించడంలో ఆయన చాలా గట్టిగా పనిచేసాయి. కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత కూడా వచ్చినప్పుడు ఎప్పుడైనా సమాజం యొక్క ట్రాన్సిషన్ పీరియడ్లో గొప్ప గొప్ప నావెల్స్ కానీ డ్రామాస్ కానీ వస్తుంటాయి. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం షేక్స్పియర్ తర్వాత కూడా చూసినట్లయితే ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చిన లిటరేచర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే శ్యామల్ బెకెట్, వెయిటింగ్ ఫర్ గోడో అలాంటివండి. అవునండి. ఇప్పుడు మనం చూసినట్లయితే యూరోపియన్ మోడర్న్ యూరోపియన్ లిటరేచర్లో 2 వరల్డ్ వార్స్ మధ్య కానీ ఆ తర్వాత కొంచెం భాగంగా కూడా, అంటే అంతకుముందు షేక్స్పియర్ కాలంలో గాడ్ సెంటర్ ఉన్నాడు. షేక్స్పియర్ వాళ్ళు హ్యూమన్ సెంటర్ చేశారు. హ్యూమన్ సెంటర్ అయిన తర్వాత మనకి ఈ క్యాపిటలిజం వచ్చింది. ఆ క్యాపిటలిస్ట్ వ్యవస్థ నుంచి మనము ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారిన తర్వాత ఈ మోడర్న్ యూరోపియన్ డ్రామా వచ్చినప్పటికీ ఆ పీరియడ్లో ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. 2 ప్రపంచ యుద్ధాల మధ్యలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది వరల్డ్. హ్యూమన్ బీయింగ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఇర్రెలెవెంట్. మనము గాడ్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు అనే ఒక ఈ భావన వచ్చింది. దానికి షేక్ అయిపోయింది. ఆ హ్యూమన్ బీయింగ్ సెంటర్డ్నెస్సే షేక్ అయిపోయింది. ఎందుకంటే 2 వరల్డ్ వార్స్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు, నీకు సెక్యూరిటీ లేదు, ఎవరి నెత్తి మీదైనా ఎప్పుడైనా బాంబులు పడవచ్చు. మొత్తం ప్రపంచాన్ని డివాస్టేషన్ చేసిన 2 వాళ్ళ మధ్య అందరూ కూడా ఒక క్రైసిస్, సైకలాజికల్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, సోషల్ క్రైసిస్లో వచ్చినప్పుడు ఈ మోడర్న్ యూరోపియన్ ఎక్స్పెరిమెంటల్ డ్రామా వచ్చింది. అందులో వెయిటింగ్ ఫర్ గోడో ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. రిగార్డింగ్ రష్యన్ లిటరేచర్లో డాస్టోవ్స్కీ, ఎస్, అంటే మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఉన్నాయా? సర్టన్లీ. రష్యన్ 19th అంటే లేటర్ పార్ట్ ఆఫ్ 19th century నుంచి 20th century వరకు గోగోల్, చెహోవ్, ఎస్, ఆల్ డాస్టోవ్స్కీ, ఈవెన్ టాల్స్టాయ్. టాల్స్టాయ్స్ మేజర్ నావెల్స్ ఆల్సో they influenced me. కారణం ఏంటంటే అగైన్ they are dealing with the transition period. అండ్ దే సొసైటీ ఒక రకమైన సొసైటీ ఇంకొక రకమైన సొసైటీగా మారుతున్న కారణంలో అది దట్ ఈస్ సోషల్ రెవల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఒక అంతర్గతమైన చేంజెస్ కానివ్వండి సమాజంలో వస్తున్నప్పుడు అది డిపెక్ట్ చేస్తాయి కదా. ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చేసాయి. కాబట్టి ఆ కాలంలో ఉన్న లిటరేచర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హౌ అబౌట్ తెలుగు డ్రామా? పాత వసంత సేన కానీ, కన్యాశుల్కం కానీ మీకు ఏమన్నా? కన్యాశుల్కము వీటి గురించి చదివాను, నేను చూశాను కూడా అనుకోండి. కన్యాశుల్కం ఇస్ ద ల్యాండ్ మార్క్ అండి. కన్యాశుల్కం వాస్తవంగా మా ఇండియాలో చెప్పుకోవాలనుకుంటే కన్యాశుల్కం లాంటి నాటకాలు అక్కడ ఒక సమాజంలో వస్తున్న ఒక చేంజ్ని స్పష్టంగా చూపించింది. అంతేకాకుండా అది బ్రాహ్మణ్స్ సంబంధించిన ఒక కులానికి సంబంధించిన
లైఫ్ని తీసుకున్నప్పటికీ కూడా అది ఆ కులానికి సంబంధించి పరిమితం అయిపోలేదు. దానికి కారణం ఏంటంటే ఒకటి ఆ బ్రాహ్మణ కులానికి సంబంధించి బాల్య వివాహాలు ఇట్లాంటి వాటి మీద అది కాన్సన్ట్రేట్ చేసినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ గాన్ బియాండ్. తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ని కొలోనియల్ అంటే వలసవాదం తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ కానీ కోర్సు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ట్రెడిషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాస్ట్, ఫ్యామిలీ, వాటి మీద మధ్యలో వచ్చిన ఘర్షణని అవి చాలా చక్కగా చెప్పడం, చిత్రీకరించడం, అది మీకు అసలు ఆ విషయము గురుజాడ ఈ ఇన్స్టిట్యూషన్ గురించి డీల్ చేస్తున్నాడని మనకి అనిపించదు. కానీ మనము రిఫ్లెక్ట్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్ గురించి ఎంత డీప్గా డీల్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అలాగే రిఫార్మిజం తీసుకొచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయడం కాకుండా సౌజన్యరావు పంతులు రిఫార్మిజాన్ని అంటే ఇన్వైట్ చేయడము, యాక్సెప్ట్ చేయడం కాకుండా క్రిటికల్గా చూశాడు. ఆ క్రిటికల్గా చూసింది కూడా మనకి ఆయన క్రిటికల్గా చూస్తున్నాడు అని అనిపించదు. కానీ అది ఎంత క్రిటికల్గా చూస్తున్నాడు, ఆ రిఫార్మిజము ఎంత అంటే పేలవమైంది, అది మనుషుల జీవితాల లోపలికి ఎందుకు పోలేదు దగ్గర నుంచి మనకి ఇంకా డిఫరెంట్ అంటే బ్రాహ్మణ కులాలకి వ్యతిరేకంగా లేకపోతే వాటి కంప్లీట్గా డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళ యొక్క వాయిస్ కూడా వినిపించగలిగాడు. అది దాంట్లో మనకంటే నేను కంపేర్ చేయను, కానీ ఒక రకంగా చూసినట్లయితే షేక్స్పియర్ ప్లేస్ ఎట్లా ఉన్నాయో అంత బలమైంది, అంతకన్నా కూడా ఎక్కువే బలమైంది కూడా కన్యాశుల్కంలో నాటకం. ఎందుకని బలమైంది అని అంటే, అంతకన్నా ఎక్కువ బలమైందని ఎందుకు చెప్తున్నాను అంటే, అది హిస్టారికల్గా చూసినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ ఉంది ఇండియాలో. ఒకటి ఏంటంటే కాస్ట్ సిస్టమ్, కొలోనియల్ సిస్టమ్, మూడోది సోషల్ చేంజ్. ఆ మూడింటిని కూడా తీసుకొచ్చారు, అది కూడా బలంగా తీసుకొచ్చాడు. కన్యాశుల్కం అనేది నాకు చాలా ఇష్టమైన నాటకాల్లో ఒకటి. ఈ ప్రొఫెషన్లో ఉంటూనే ఈ ట్రైబల్స్, ఆదివాసీల గురించి ఫోకస్ ఎక్కువ పెట్టారు. వాళ్ళు మీరే చెప్పారు, ఒక 10 కోట్ల మంది ఉన్నారు ఇండియాలోనే. వై ఓన్లీ ఆన్ ట్రైబల్స్? అంటే నేను ఓన్లీ ఆన్ ట్రైబల్స్ అని అంటం లేదు. దేశంలో మార్జినలైజ్డ్ సెక్షన్స్ అనే విషయాల్లో నాకు అధ్యయనం చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ పోరాటాల్లో నేను పోయి మామూలుగా ఉంటాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉందండి. అయితే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఆదివాసుల విషయంలో ఉండడానికి కారణం హిస్టారికల్గా ఈ ఆదివాసీ ట్రైబ్స్ చాలా వల్నరబుల్ అండి. మిగిలినవి అంటే మిగిలిన ప్రజానీకంతో పోల్చినప్పుడు వాళ్ళు ఫారెస్ట్ కన్ఫైన్ అవడము, వాళ్ళ జీవితాలు అవి కూడా ఆ వాతావరణానికి, అక్కడున్న కొండలు వాటికి పెనవేసుకొని ఉండడము, వాళ్ళు అక్కడే ఉండడంతో వాళ్ళు మిగిలిన బయట ఉన్న ప్రాంతాల్లో, అది గ్రామాలు కానివ్వండి లేకపోతే నగరాలు కానివ్వండి, వాళ్ళతో పోటీ పడలేరు. రెండవది, ఈ నగరాలు గ్రామాలు ఎప్పుడు ఈ ఆదివాసులు నివసిస్తున్న ఫారెస్ట్ ఏరియా మీద వాళ్ళకి కన్ను ఎప్పుడు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ ప్రొడ్యూస్ కోసం కానీ ల్యాండ్ కోసం కానీ అక్కడే మైన్స్ ఉన్నాయి, ఖనిజాలన్నీ అక్కడ ఉన్నాయి. వాటి గురించి కానీ అటు స్టేట్ అంటే గవర్నమెంట్ కానీ ఇటు బలమైన సామాజిక వర్గాలు కానీ వాటిని ఎట్లయినా కబలించాలని ఎప్పుడు జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా తీవ్రమైంది. అంతకుముందు కూడా ముగలాయల కాలంలో కానీ రాజుల కాలంలో కానీ మనం చరిత్ర చదివినట్లయితే ఎల్లప్పుడూ కూడా
అది ఒక దాడులు జరుగుతుంటాయి ఆదివాసీ ప్రాంతాల్లో. ఈ ఆదివాసులు ఏం చేస్తారంటే ఈ కొండలు ఫారెస్ట్కి మధ్య దగ్గర ఉన్న గ్రామాలకు దగ్గర ఉన్న ప్రాంతాల నుంచి ఇంకా లోపలికి పోతుండేవారు. వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళ అయితే వీళ్ళ దగ్గర ఆయుధాలు చాలా పురాతనమైనవి, డెవలప్ అయిన కానివి. బయట ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు చాలా డెవలప్ అవుతూ వచ్చాయి. దాంతో వాళ్ళు ఎప్పుడు వల్నరబుల్గా ఉన్నారు. ఆనాటి నుంచి చూసుకున్నట్లే ఈనాడు ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ దగ్గర చూసే వరకు కూడా ఒకటే చరిత్ర కనిపిస్తూ ఉంది మనకి. వీళ్ళ వల్నరబుల్, వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వీళ్ళకి టెక్నాలజీ లేదు. అంటే ఆర్యులు అనేవాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు, మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఆయుధాలు ఇక్కడున్న ఆదివాసుల కంటే వాడేవి కంటే ఇక్కడ వాళ్ళు రాతియుగంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఐరన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలిచారు. కానీ గెలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడున్న ట్రైబ్స్తో కలిసిపోయారు. తర్వాత మీరు వీళ్ళు చంపేయాలని ఆ పద్ధతి కాదు, గెలిచిన తర్వాత కూడా కలిసిపోయారు. ఇప్పుడు అది కూడా లేదు ఇక్కడ ఏంటి ఇప్పుడు జరుగుతున్నది? ఆదివాసులను మొత్తం నాశనం చేయడం, అంటే జనసంహారం, ఇది జెనోసైడ్. ఎట్లా అంటే నువ్వు ప్రభుత్వ బలగాలో లేకపోతే బలమైన సామాజిక వర్గాలో వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాయి అని నేను అనలేదు. చంపడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అంటే కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారు అనుకోండి, ఆదివాసులు గ్రామాల నుంచి బయటకు వచ్చి సిటీలకు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అక్కడ బతకలేరు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకి వాళ్ళు అనుగుణంగా వాళ్ళు నిలబడలేరు, చాలా సులభంగా దోచుకోబడతారు. అక్కడ వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పలేము. దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. 1947 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2 కోట్ల మంది ఆదివాసులు మైనింగ్స్ కారణంగా కానీ పెద్ద డ్యామ్స్ కారణంగా కానీ బయటికి నెట్టివేయబడినప్పుడు వాళ్ళు డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు సిటీలకు పోయారు. కానీ వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? 2 కోట్ల మంది. అంటే ఒకవేళ ఆ 2 కోట్ల మంది 75 సంవత్సరాలుగా డెవలప్ అయి ఉంటే వాళ్ళు ఇంకో 10 కోట్ల మంది అయి ఉండేవారు. కానీ వాళ్ళు లేరు. ఆ 2 కోట్ల మంది ప్రభుత్వం దగ్గర అంకెలు లేవు. వాళ్ళు ఎక్కడికి పోయారు, ఏమయ్యారు? ఆయా సిటీల్లో వాళ్ళు ఏమైనా ఫ్యామిలీస్గా పెట్టుకుని ఇల్లు కట్టుకుని లేకపోతే గుడిసెలు వేసుకుని ఈరాడికి ఉన్నారా? వాళ్ళ తరాలు ఏమైనాయి? ఎందుకు లేవు అసలు? వాళ్ళ తరాలు ఈ సిటీల్లో ఎందుకు లేకుండా పోయినాయి? ఈ అంకెలు లేవు. అయితే 2 కోట్ల మంది జనానికి జనసంఖ్యకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమయ్యారు ఎంతకాలం? రేపు 8 కోట్ల మంది లేదా 10 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు ఏమవుతారు? ఆదివాసులలో ప్రతి ప్రాంతంలోనూ మైన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఏది మీరు వాటిని కట్ చేసుకొచ్చే రెడ్ స్టోన్ ఉన్నాయి, లేకపోతే పాలరాయిలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ భిల్ఖండ్ ఏరియా మనం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 4 రాష్ట్రాల కూడల్లోకి పోయినట్లయితే ఇవన్నీ ఉన్నాయి. ఆ భిల్ ప్రజానికం వాళ్ళ గురించి ఎవరో పట్టించుకోవాలి అసలు. అక్కడి నుంచి వాళ్ళు కూడా డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు. ఇట్లా అంటే అనేక కారణాల వల్ల ఆదివాసులు బయటికి పాల్గొడుతున్నప్పుడు ఆ జాతులు సర్వనాశనం అయిపోతుంది. అదే జెనోసైడ్ అనేది ఏదో పగపట్టి వాళ్ళని చంపాలనేది కాదు. అసలు వాళ్ళని అనేక పద్ధతుల్లో వాళ్ళ ఉనికిని లేకుండా చేయడం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ గురించి కాన్షియస్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆపగలుగుతాం. లేకపోతే ఆ ప్రాసెస్లో వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత కనబడరు. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది మళ్ళీ నేను ఎందుకు తీసుకొస్తానంటే, నార్త్ అమెరికాలో ఈ బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ వెళ్ళి అక్కడ కొలంబస్ వెళ్ళిన తర్వాత నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాలను ఆక్రమించుకుని అక్కడున్న రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టారు. వాళ్ళు రెడ్ ఇండియన్స్ కాదు, ఇండియన్స్ కూడా కాదు, కానీ ఆ రెడ్ ఇండియన్స్ అని పెట్టారు. అక్కడ నేటివ్ ఇండిజినస్ పీపుల్ వాళ్ళని చంపారు. వాళ్ళని హంట్ చేసేవారు. యానిమల్స్ని ఎట్లా అయితే హంట్ చేసి వేటాడి చంపుతారో అట్లా హంట్ చేసేవారు. అలాగ 3 శతాబ్దాల పాటు చేసి వాళ్ళందరినీ మొత్తం సర్వనాశనం చేసి మొత్తం లేకుండా చేశారు. అప్పుడు వాళ్ళు ఈవేళ ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే యూరోపియన్స్ వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని కబలించుతూ వాళ్ళ చేతిలోకి తీసుకుంటూ వీళ్ళు
వ్యతిరేకంగా పోరాడతారు కాబట్టి వాళ్ళని దానికి పేరు పెట్టారు. ఈ ఆదివాసులు చంపడానికి పోయినప్పుడు గ్రీన్ హంట్ అని పేరు పెట్టారు. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా గ్రీన్ హంట్లో పార్ట్ ఉండి ఆ గుర్రాల మీద వెళ్ళి చేసేవారు. ఆ పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆదివాసులకి వ్యతిరేకంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది. చారిత్రకంగా చూసినట్లయితే మొత్తం నార్త్ అమెరికన్ ఖండంలో, అలాగే ఆస్ట్రేలియా ఖండంలో, న్యూజిలాండ్లో మొత్తం ఆదివాసులందరినీ చంపేశారు. వాళ్ళు ఏదో ఇప్పుడు మ్యూజియంలో పెట్టడానికి ఉన్న ఒక 2000-3000 మంది మిగిలారు. మొత్తం ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు వాళ్ళే ఉండేవారు. ఇక యూరోపియన్సే ఈ 3 ప్రాంతాలనే. అలాంటి పరిస్థితి ఇండియాలో రాకూడదు. దాని అంతటికీ ఒకవేళ అటువంటిది వస్తే మనం అందరము బాధ్యులము అని నా నమ్మకం. ఇవన్నీ కూడా నేను కొన్ని విషయాలు డాక్టర్ బిడి శర్మతో దగ్గర నేర్చుకున్నాను. డాక్టర్ బిడి శర్మ ఫస్ట్ కలెక్టర్ 1947 తర్వాత బస్తర్ జిల్లాకి ఫస్ట్ కలెక్టర్గా ఆయన వెళ్ళాడు. అక్కడే ఉండి చాలా సంవత్సరాలు పనిచేసి ఆదివాసుల నుంచి నేర్చుకుని ఆదివాసులు కాపాడడం ఎట్లా అని పుస్తకాలు రాసి చివరికి ఆదివాసులు భారత ప్రభుత్వం కాపాడడానికి సిద్ధంగా లేకపోయినప్పుడు రాజ్యాంగంలో ఇచ్చిన 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఆదివాసులకు ఇచ్చిన ప్రత్యేక రక్షణలో హక్కులను అమలుపరచడానికి సిద్ధంగా లేనప్పుడు ఆయన రిజైన్ చేశాడు. ఆయన ఆ కాలంలో రిజైన్ చేసిన కాలంలో నేను 10th క్లాస్ చదువుతున్నాను అమలాపురంలో. ఆ పక్కనే, అది ఈస్ట్ గోదావరి జిల్లా పక్కనే ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని చూడాలని మేము కొంతమంది వెళ్ళినప్పుడు 10th క్లాస్ చదువుకునే స్టూడెంట్స్, అక్కడ ఒక సభ జరుగుతుంది ఆదివాసీ గ్రామంలో. ఆ సభ అయితే పిలిచారు, కానీ అక్కడ ఆయన ఇంగ్లీష్లో కానీ హిందీలో మాట్లాడితే అనువాదించే వాళ్ళు ఎవరు లేరు. నేను అట్లా పోతూ అక్కడ ఆగాము, అదేంటో జరుగుతుందని చూస్తే ఆయనే అనౌన్స్ చేశాడు, ఎవరైనా అనువాదం చేసే వాళ్ళు ఉన్నారా అని. నేను చేస్తానని చేయితే వెళ్ళాను, అప్పుడు చేశాను. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే చేస్తాను, నాకు హిందీ రాదని చెప్పాను. ఇంగ్లీష్లో మాట్లాడి నేను అనువాదం చేశాను. 10th ఇంకా ఎగ్జామ్స్ కాని టైం అనమాట. అప్పటి నుంచి నాకు బిడి శర్మ, డాక్టర్ బిడి శర్మ ఎప్పుడు ఒక అనుబంధంలో మిగిలిపోయాడు. ఆయన అప్పుడే ఆదివాసుల గురించి పుస్తకాలు ఇచ్చాడు, ఆయన రాసినవి ఆ మీటింగ్లోనే. అప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాను నేను. ఆ తర్వాత నేను జైలుకి వెళ్ళిన దగ్గర అప్పుడు కూడా నాతోనే ఉన్నాడు ఇంట్లోని. పోలీసులు వచ్చి నా ఇంటి మీద రైడ్ చేసినప్పుడు కూడా ఆయన నాతో ఇంట్లోనే ఉన్నాడు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత వసంత మంజీరాతో ఆయన గడిపాడు. నేను జైల్లో ఉండగానే ఆయన చనిపోయాడు కూడా. అంత సంబంధం ఉంది. ఆయన మధ్యప్రదేశ్కి చెందినవాడు, కానీ ఉత్తరప్రదేశ్ ఆయన పూర్వీకులు. ఆ తర్వాత మధ్యప్రదేశ్కి ఫ్యామిలీ షిఫ్ట్ అయింది, గ్వాలియర్కి. షాజనాబాద్ అని ఉంది కదా, జిల్లా ఉంది షాజనాబాద్. అక్కడ ఆయన షాజనాపూర్ ఉత్తరప్రదేశ్లో ఆయన పూర్వీకులు అందరూ ఉండేవారు. హేమండార్ఫ్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏమన్నా కాంటాక్ట్ అలా ఉండిందండి? లేదండి, అప్పటికి ఆ కాంటాక్ట్ లేదు. కానీ ఆయన గురించి చదవడం ఇవన్నీ ఉన్నది, కానీ అప్పటికి లేదు. అది చాలా ముందు కదా. ఒక రిమోట్ విలేజ్ తూర్పుగోదావరి జిల్లాలో మీది అంత వెల్ టు డూ ఫ్యామిలీ కూడా ఏం కాదు, అలా దిగువ మధ్యతరగతి కుటుంబం. మరి మీరు మీ తమ్ముడు ప్రొఫెసర్లు అవ్వడం వెనుక ఉన్న విశేషం ఏంటి? మా ఫాదరు చాలా చిన్న రైతు. 2 ఎకరాల భూమి ఉండేది, అది కూడా కోల్పోయాడు మాకు ఊహ తెలిసినప్పటికే. అయితే మా మదరు ఎడ్యుకేషన్ గురించి చాలా పట్టుబట్టి, మా మదర్ చదువుకున్నప్పటికీ కూడా నా ఎడ్యుకేషన్, నాకు చదువు చెప్పిస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది అని నమ్మడం. ముఖ్యంగా డిసేబుల్డ్ పర్సన్ కాబట్టి ఆయనకి ఏదో ప్రొటెక్షన్, తనకి ఏదో ప్రొటెక్షన్, తన కొడుకు ఏదో ప్రొటెక్షన్ కల్పించడం అంటే అది చదువు తప్ప ఇంకేదీ లేదు అని. మొదటిసారిగా నన్ను ప్రైమరీ స్కూల్కి తీసుకెళ్ళింది మదరే. ఆ తర్వాత హై స్కూల్కి తీసుకెళ్ళింది మా మదరే. హై స్కూల్ కూడా ఏది బాగుంటుంది అనేది కూడా నిర్ణయించింది కూడా తనే. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్కి తీసుకెళ్ళింది. నాకు స్కూల్ చాలా మంచిది, బాగా ఎడ్యుకేషన్ ఉండడంలో వాళ్ళు ఫీజులు కానీ ఏమి తీసుకోకుండా ఉండడము, వాళ్ళు మంచి టీచర్స్ ఉండడము, చాలా ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్న టీచర్స్ వాళ్ళు. అంటే క్రిస్టియన్స్ కానీ క్రిస్టియన్ మతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు చదువుకున్న దాంట్లోంచి వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాస్ వచ్చాయి వాళ్ళకి. అక్కడి నుంచి కూడా అది బాగా పనిచేస్తుంది. అది కూడా మా మదరే అనుకుంది. అది
మా ఫాదర్ ఎప్పుడు కూడా చదువు గురించి వాటి గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే కుటుంబాన్ని పోషించడంలోనే ఆయనకి ఇది లేకుండా పోయింది. అయితే నన్ను మొదట తీసుకెళ్ళడం ఇవన్నీ చేయడంతో ఆ తర్వాత మా బ్రదర్ కూడా అదే ఫాలో అయ్యాడు. చదవడము, చదువుకోవడము, ఇంట్లో ఇంట్రెస్ట్ చూపించడము ఇవన్నీ చేయడం, అలా ఇద్దరం కూడా చదువుకోవడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. మీరు కాలేజీ అట్లా చదివినప్పుడు మీరు అలా మెరిట్ స్టూడెంట్ అండి? 10th నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. స్టేట్ ర్యాంకులో కూడా ఉంది అప్పుడు అది, ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్. తర్వాత డిగ్రీలు ఆంధ్ర యూనివర్సిటీ, అది ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చారు. దాంతో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అని వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియలేదు. మా ఫాదరు 10th అయిన దగ్గర నుంచి కూడా ఏదో జాబ్ చేయమనేవారు. జాబ్కి అప్లై చేస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కలెక్టర్ ఆఫీస్లో జాబ్ వచ్చింది. అది ఒక 10 రోజులు చేసి వదిలేశాను. ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఎక్కడో జాబ్ వచ్చింది, అది కూడా వదిలేశాను. తర్వాత ఇంకొక జాబ్ వచ్చింది, అది అంటే మా మదర్ కూడా ఇదే పుష్ చేశారు. అయితే నాకు అప్పటికే వసంత పరిచయం. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి కానీ చదవాలి అనుకుంటే అంతగా నాకు తెలియదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్వర్టైజ్మెంట్ వస్తే తను ఇచ్చి అప్లికేషన్ పెట్టించింది. అట్లా అప్లికేషన్ పెట్టాను, అది కాకతాళీయంగా నాకు తెలియకుండానే. దాని ఫీజు కట్టడానికి లేకపోతే తనే ఇచ్చి కట్టించింది. అయితే ఎంట్రన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చాను. అంతకుముందు ట్రైన్ కూడా చూడలేదు నేను, ఆ ప్రాంతం నుంచి బయటికి కూడా రాలేదు. ఎంట్రన్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను ఫస్ట్ టైం. ఆ తర్వాత ఎంట్రన్స్ రాసి మళ్ళీ తిరిగి పోయేటప్పటికి నేను సెలెక్ట్ అయినట్టు వచ్చింది, వచ్చి జాయిన్ అయ్యాను. ఆ విధంగా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మా ఇద్దరి జీవితంలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది హైదరాబాద్. ఇప్పుడు మీ భార్య వసంత గారు వస్తే 15 minutes మాట్లాడుతుందని చెప్పారు. అది ఎలా అండి షెడ్యూల్? ఒక నెలలో ఒకసారి రావచ్చా? నెలకి రెండు సార్లు, అంటే మొదటి 15 days ఒక స్లాట్, 15 నుంచి 30 వరకు ఒక స్లాట్. ఫస్ట్ స్లాట్ అయిపోతే ఇక మళ్ళీ రానక్కలేదు, తర్వాత రావాలి. ఒకవేళ అది మిస్ అయిపోతే అది పోయినట్లే. రెండో స్లాట్కే వస్తే ఒకటే వెళ్తుంది. అట్లా నెలకి 2 సార్లు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ మీ మీద ఏది ప్రూవ్ చేయలేకపోయిందండి అని మనం ఉండగా సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. హైకోర్టు 2 సార్లు జడ్జిమెంట్ ఇచ్చింది. 2 సార్లు కూడా ఏమీ లేదు, ఈయన మీద ఛార్జ్ కూడా సరిగ్గా ఏమీ లేదు అని హైకోర్టు 2 సార్లు కూడా ఇచ్చింది. మరి ప్రాసిక్యూషన్కి ఎలాంటి శిక్ష ఉండదండి? అదే మనకి మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇండియాలో ఏంటంటే, మిగిలిన దేశాల్లో లాగా ఇక్కడ ఏదైనా తప్పుడు కేసులో ఇరికించిన, కేసు పూర్తిగా పోయిన కంపెన్సేషన్ కానీ, లేకపోతే దానికి ప్రాసిక్యూషన్ మీద, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఏదైనా ఒక శిక్ష కానీ లేదా పనిష్మెంట్ కానీ ఏమి లేవు. అటువంటి చట్టాలు ఇండియాలో లేవు. చాలా దేశాల్లో ఉన్నాయి. అదొక కారణం. తప్పుడు కేసులు 100 వేలాది కేసులు పెట్టడానికి కారణం కూడా అదొకటి. ఇప్పటి వరకు కూడా ఇండియాలో అటువంటి చట్టం రాలేదు. చట్టం ఎప్పుడైనా వస్తామని కూడా ఏ పార్టీ చెప్పలేదు ఇప్పటివరకు. 2-3 కేసుల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ కొంత నష్టపరిహారం ఇవ్వడానికి కానీ, లేకపోతే తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ అది చేయడం ఉంది. కానీ అది కూడా ఒక విస్తృతమైన రూపంలో కాదు. 2-3 కేసులు మొత్తం చరిత్రలో అలాంటివి జరిగినాయి. కానీ ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు ఇది లేదు. తప్పుడు కేసులో పెట్టి కొన్ని జీవితాలను నాశనం చేసిన అంటే కుటుంబాలను నాశనం చేసిన సందర్భాల్లో కూడా ఎట్లాంటి దానికి ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడం కానీ, లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళ మీద నేరారోపణ చేయడం కానీ ఇట్లాంటివి మనకి కనిపించవు. మార్క్సిజం ఇప్పటికీ రిలవెంట్ అనే అనిపిస్తుందండి. రిలవెంట్ కాదా అనే అది నా మైండ్లో లేదండి. ఎందుకంటే అదొక ఫిలాసఫీ. ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ సొసైటీ. మార్క్సిజానికి మించి డెవలప్ అయిన మెథడ్ ఇది మన ముందు లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే
మార్క్సిజం మీద డెవలప్ అయ్యి ఇంకోటి ఏదైనా వస్తే, ఇంకొక ఏదైనా ఫిలాసఫీ వస్తే అప్పుడు ఏదైనా చూడవచ్చు. కానీ మార్క్సిజంలో ఉన్నది ఏంటంటే ఆ మెథడ్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. కాబట్టి మార్క్సిజం యాజ్ ఎ ఫిలాసఫీ అండ్ మనకి ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇర్రిలవెంట్ అయ్యే అవకాశం లేదు అందులో. అది సమాజ అధ్యయనానికి ఒక పనిముట్టు. ఒక ఇన్స్ట్రుమెంట్, మన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్. అది సమాజాన్ని, ఏ సమాజాన్ని సరే, అంటే అది క్యాపిటలిస్ట్ సమాజం కావచ్చు, లేట్ క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్న మనం అది కావచ్చు, తర్వాత సోషలిస్ట్ రావచ్చు, ఇంకొకటి రావచ్చు. దానికి కూడా అధ్యయనం చేయడానికి పనికొచ్చే అన్ని పనిముట్లు అందులో ఉన్నాయి. అది మనం ఎంత స్కిల్ఫుల్గా, ఎంత లోతుగా ఉపయోగిస్తాము అనేది మన మీద ఆధారపడి ఉంది. మీ మ్యారేజ్ అది ఎప్పుడు సార్? వసంత గారితో 91లో అయింది. ఓకే. మీ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు? మాకు ఒకే ఒక అమ్మాయి ఇప్పుడు పిహెచ్డి, ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేస్తున్నారు. సార్, ఇప్పుడున్న ఇండియాలో విప్లవోద్యమం తీసుకుంటే రీసెంట్గా ఒక తెలంగాణ దళిత అమ్మాయిని, రాధ అనుకుంటా, ఇన్ఫార్మర్ అని చంపారు. ఛత్తీస్గఢ్లో కూడా 2-3 రోజుల క్రితం ఒక యూత్ ఒకరోని చంపారు, ఇన్ఫార్మర్ అని. ఇలాంటివి పైగా వాళ్ళు ప్రకటన చేశారు, వాళ్ళు ఇన్ఫార్మర్ కనుక మేము వాళ్ళని చంపామని. ఇలాంటివి ఉద్యమానికి మేలు చేస్తాయా? మీరు చెప్పిన ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి నాకు తెలియదు. అంటే నేను అవి చదవలేదు, పేపర్లు కూడా చదవలేదు ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో ఉండడం కారణంగా. ఆ 2 ఘటనల గురించి నేనేం చెప్పలేను. అయితే జనరల్గా నేను చెప్పగలుగుతాను, ఏ ఉద్యమాల్లో అయినప్పటికీ కూడా చంపడము, చనిపోవడము అది ముఖ్యం కాదు. ప్రజా ఉద్యమాలు, ప్రజల సమస్యల మీద పోరాటం అనేది ముఖ్యం అవుతుంది. అది సమాజ మార్పు, ప్రజల జీవితాల్లో తీసుకురావాల్సిన మార్పులు, ఇవన్నీ కూడా ముఖ్యం అవుతాయి. అయితే నేను అర్థం చేసుకున్నంత వరకు కూడా ఏ రకమైన ఉద్యమాలు కూడా వాళ్ళ టార్గెట్ కొంతమందిని చంపడం కాదు. అది ఒకవేళ చంపడమే టార్గెట్ అయిన వాళ్ళు అవి ఉద్యమాలు కాదు, అది టెర్రరిజం. అంటే ఇండిస్క్రిమినేట్గా ఎవరిని పడితే వాళ్ళని చంపడం, చంపి ఒక భయోత్పాతాన్ని కల్పించడం, అది టెర్రరిజం అవుతుంది. కానీ ప్రజా ఉద్యమాలు మాత్రం అట్లా ఉండవు. అయితే ఆ ఉద్యమాల్లో ఎప్పుడు ఏ అడుగులు వేస్తారు, అందులో కొన్ని తప్పుడు అడుగులు ఉండొచ్చు. తప్పుడు అడుగులు వేసినప్పుడు ఆ ఉద్యమాల మీద క్రిటిసిజం చేయాలి. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుని నేను మాట్లాడడం న్యాయం కాదు, మాట్లాడలేను. అంటే ఉదాహరణకు నేను ఇంతకు ముందే రాశాను, నా అరెస్ట్ కంటే ముందు చాలా సంవత్సరాల నుంచి రాశాను. ఉద్యమాల్లో కానీ ప్రభుత్వాలు కానీ ఒకరికొకరిని డీల్ చేసుకున్నప్పుడు పొలిటికల్గా ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా పోలీసులను, ఉద్యమాలు ఏ ఉద్యమైనా కానీ అది పట్టుకున్నారనుకోండి, పట్టుకున్న తర్వాత వాళ్ళని చంపకూడదు, పట్టుబడిన తర్వాత వాళ్ళని చంపకూడదు. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని కూడా చాలా ఆర్టికల్స్ రాశాను నేను. అది తప్పు. అలాగే ప్రభుత్వం కొంతమంది ఉద్యమకారులను పట్టుకున్నట్లయితే వాళ్ళని జైల్లో పెట్టాలి, కానీ వాళ్ళని చంపి ఎన్కౌంటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్లో కానీ దీంట్లో కానీ చనిపోయిన వాళ్ళు అటువైపు కానీ ఇటువైపు కానీ వాళ్ళ బాడీని ఛిద్రం చేయటం అట్లాంటివి సరైనవి కావు. ఇట్లా కొన్ని విషయాల మీద నేను చాలా ఓపెన్గా రాశాను. అనేక మ్యాగజైన్స్లోను, న్యూస్ పేపర్లో ప్రింట్ అయినాయి కూడా. అంటే ఎటువంటి సంఘర్షణలో కూడా, అది వర్గ సంఘర్షణ కానివ్వండి, ఇంకో రకమైన సంఘర్షణ కానివ్వండి, వాటిలో కనీస మానవ విలువలు మాత్రం పాటించాలని నేను చెప్తాను. నాకు తెలియని ఘటనల గురించి నేను చెప్పలేను. నాకు తెలిసిన ఘటనలను, అధ్యయనం చేసిన ఘటనల గురించి నేను ఇంతకుముందు రాశాను కూడా. మన దేశంలో ది రైజ్ ఆఫ్ హిందుత్వ, కొంత లెఫ్ట్, ఈ కమ్యూనిస్ట్ పార్టీల దిగజారుడుతనము లేదా వీటి ఫెయిల్యూరు అని ఒక అభిప్రాయం ఇంత రైజ్కి. డూ యూ సీ ఎనీ రే ఆఫ్ హోప్ ఫర్ దిస్ హోప్లెస్ సిచ్యువేషన్?
Yes, hope is the center of my life. I see that there is a hope. Fascist ideologies, లేకపోతే ఒక సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయే ఏదైనా ఒక భావజాలం అవి ఎప్పటికీ గెలవలేవు, ముందుకు సమాజాన్ని తీసుకెళ్ళలేవు. కాబట్టి సమాజం ఇప్పుడే ముందుకు పోతుంది. ఇప్పుడున్న యువత ఏదో ఒక సినిమాల కోసం లేకపోతే ఇంటర్నెట్ కోసం లేకపోతే వాటిల్లో కూలిపోయిందని మనం అనుకుంటాం. కానీ నేను ఆ లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఏమైనా సత్యం కాదని, వీళ్ళందరిలోనూ ఒక చైతన్యం ఉంది. సమాజాన్ని అర్థం చేసుకోవడంలోనూ మానవ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలోనూ వాళ్ళు మన తరం కంటే ముందున్నారని నేను అనుకుంటాను. వీళ్ళు మరి ఈ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే భావజాలాన్ని అంగీకరించగలుగుతారా? అంగీకరించలేనప్పుడు వాళ్ళు ఒక ఘర్షణ మొదలవుతుంది. కాబట్టి సమాజాన్ని ముందుకే తీసుకెళ్ళిపోవడానికి వచ్చే తరాలన్నీ పనిచేస్తాయి, మన తరం కంటే కూడా ఎక్కువ బలంగా పనిచేస్తాయని నా నమ్మకం. చైనా మీద ఇంకా ఏమన్నా చివరి ఆశలు ఉన్నాయండి? చైనా ఒక సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగింది. 70s తర్వాత నుంచి కూడా అది ఒక మిగిలిన సామ్రాజ్యవాద కూటములకు పోటీపడి మొత్తం సామాజిక కార్యక్రమాన్ని వదిలేసి కేంద్రీకరణ, క్యాపిటల్ కేంద్రీకరణతో పనిచేస్తూ ఇప్పుడు ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఏషియా కంట్రీస్లో ఉన్న సంపదలను కొల్లగొడుతూ ఒక బలమైన సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగింది. అది ఇప్పుడు 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో ఈ సూపర్ పవర్స్లో. ఇప్పుడు ఒకే సూపర్ పవర్ లేదు, ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు కూడా లేదు, అది 2వ స్థానంలో ఉంది. కాబట్టి చైనా మీద ఆశలు అంటే అది ఒక కేంద్రంగా ప్రజా ఉద్యమాలకు ఉంటుందని అలాంటివి నాకేం లేవు. అది ఒక సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగింది. అది కోర్స్ టాప్ ప్రయారిటీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఒకటి చూసుకోవాలి. 2 ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అనుకున్నారా? అంటే చాలా కాలం నుంచి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అన్ని ప్రాజెక్ట్స్కి కేంద్రం ప్రజా ఉద్యమాలు. అయితే వాటిల్లో ఒకటి ఎడ్యుకేషన్ రంగంలో కొంత పని చేయాలని. జైల్లో ఉన్నప్పుడు అది ఇంకా బలమైంది. అది జైల్లో 3,000 మంది ఉంటే అందరూ కూడా నా దగ్గరికి వచ్చి చదువుకోవాలనుకునేవారు. వాళ్ళని జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. నేను అండా సెల్లో ఉన్నాను కాబట్టి అండా సెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా దగ్గర చదువుకోవాలనుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆదివాసులు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్. వీళ్ళకి చదువుకోవాలని బలమైన కోరిక. వాళ్ళు చదువుకోలేకపోయారు. చదువుకున్న మధ్యలోనో ప్రైమరీ స్కూల్లోనో లేకపోతే ఎక్కడో ఆగిపోయింది. ఎంత బలమైన కోరిక అంటే అందులో కొంతమంది నా దగ్గర చదువుకున్నారు. చదువుకుని అక్షరాలు రాని వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యారు 8 సంవత్సరాల్లో. అంత తీవ్రమైన కృషి ఎందుకు చేశారు అంటే వాళ్ళకి అవకాశాలు ఉంటే అప్పుడే చదువుకునేవారు కదా. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా అంత చదవగలిగారంటే వాళ్ళకి చదువు మీద ఉన్న ఒక నమ్మకం, అది జ్ఞానం ఇస్తుందని చదువుకుంటే, ఏదో ఒక ఆధారం ఇస్తుందని చదువుకుంటే, ఇంకా ఏదో అర్థం కాని విషయాలన్నీ అర్థమవుతాయని ఇంత అనేక రకాలుగా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఇప్పటి వరకు చదువు అందరి వర్గాల్లో సెక్షన్స్లో ఎడ్యుకేషన్ ఒక రైట్ అనేది మనకి రాజ్యాంగంలో కూడా ఉంది, మనకి లా ఉంది. అది ఒక ఉద్యమంగా, అలాగే కాంక్రీట్గా కూడా చదువు అందరికీ అందించే రకంగా చేయడంలో ఒకటి అది కూడా ఒకటి చేయాలని నాకు ఉంది. అంటే ముఖ్యంగా నేను ఇంతకాలం నుంచి చేసుకుంటూ వచ్చేది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఏ హక్కులు, అవి సివిల్ రైట్స్ కావచ్చు, అంటే రాజ్యాంగపరంగా పొందుపరిచిన సిటిజన్స్కి ఇచ్చిన హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ అంటే అది పొలిటికల్గా ప్రజలకున్న హక్కులు,
న్యాచురల్ రైట్స్, మనుషులుగా ఉండే హక్కులు, హ్యూమన్ రైట్స్, ఈ 3 రకాలైన హక్కుల కోసం పోరాడడం, వాటి మీద కేంద్రీకరించడం, ఆ హక్కులు పోరాటం ఒక ప్రజా ఉద్యమాల కేంద్రంగా ఉండడం కోసం నేను ప్రయత్నం చేశాను. అందులో ఒక పక్కన నేను ఒక టీచర్గా చదువు చెప్పడం, ఇంకొక పక్క నుంచి ఉద్యమాల్లో ప్రజల హక్కులు మెరుగుపడేటట్టుగా, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటట్టుగా, ఎక్కడైతే చైతన్యం లేదో హక్కులు ఉంటాయని అక్కడ చైతన్యం తీసుకురావడం, హక్కులు ఉన్నాయని చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళు అణచివేయబడితే వాటికి వ్యతిరేకంగా నిలబడడం, ఇక్కడి నుంచి అది కొనసాగిస్తూనే ఇక ఎడ్యుకేషన్ ఒక చైతన్యం చేసేటట్టుగాను, ఒక సైంటిఫిక్ ఆలోచన ప్రజలు తీసుకుని దాన్ని ఒక సచేతన కార్యక్రమంగా తీసుకునేటట్టుగా చేయడానికి ఏ రకాలుగా నేను చేయగలుగుతానో చూస్తూ అదొకటి దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలని కూడా ఉంది. సార్, ఇప్పుడు అరుంధతి రాయ్ కంట్రిబ్యూషన్ మనం ఎలా చూడాలి, లేదా మీరు ఎలా చూస్తారు? అంటే అరుంధతి రాయ్ మొదట నవల గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వచ్చినప్పుడు చాలామంది అది మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగాయి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుని అరుంధతి నవల్ని వెల్కమ్ చేయలేదు. అంతేకాకుండా కొంత వ్యతిరేకంగా కూడా మాట్లాడారు, విమర్శ రాశారు. విమర్శ రాయొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుని రాయాలి. అది ఆ తర్వాత కానీ ఆ కాలంలోనే నేను నవలని నేను బాగా అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక లిటరేచర్ స్టూడెంట్గా అన్నిటినీ చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడంలో భాగంగా ఉన్నాను. ఆ తర్వాత కూడా చూసినట్లయితే ఆమె ఆ నవల తర్వాత చాలా వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలన్నీ కూడా వివిధ రకమైన ప్రజా పోరాటాలకు సంబంధించిన వ్యాసాలు అవి. అది నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఒడిశాకి సంబంధించిన కానివ్వండి, లేకపోతే బస్తర్ ఆదివాసులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పీరియడ్లో వస్తున్న ఒక ఉధృతమైన పోరాటము, లేకపోతే దీర్ఘకాలిక పోరాటాన్ని తీసుకుని దాని చుట్టూ నుంచి ఒక్కొక్క పుస్తకం రాయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 2వ నవల రాయడం జరిగింది. ఈ అన్నిటిలోనూ మనం చూసినట్లయితే ఆమె స్పష్టంగా ప్రజల పక్షాన్ని నిలబడింది. ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల ఆకాంక్షల గురించి రాస్తూ ఒక ఇంటర్నేషనల్ రైటర్గా కూడా నిలబడడం అనేది చాలా కష్టమైన పని. ఈ రోజున ఇండియా బయట సాహిత్యంలో చూడడానికి అరుంధతి రాయ్ ఒక మెయిన్ ఫిగర్. ఆమె ఇండియాని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రజల గురించి ఏం చెప్తున్నారు అనే విషయం మొత్తం ప్రపంచం అంతా చదువుతుంది, వింటుంది. అలాంటి ఒక రచయిత మీద ఒక కేసు పెట్టడం, సెడిషన్ కేసు, అది ఒక విచిత్రమైన పరిస్థితి ఇండియాకున్నది. అంటే మొత్తంగా చూసినట్లయితే ఆమె రచనలు ఆమె మాట్లాడేది అంతా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడం జరుగుతుంది. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీల్లో కొన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా క్రమంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆమె మాట్లాడుతున్నది ఏంటి, ఆమె రాస్తున్నది ఏంటి అనే దాంట్లో చూసుకుని పాత తప్పుడు ఇంటర్ప్రిటేషన్లో నుంచి బయటకు రావడం జరిగింది అని నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలతోనూ అన్ని ప్రోగ్రెసివ్ సామాజిక సంస్థలతోనూ సంఘాలతోనూ కలిసి పనిచేశాను. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్లకి వెళ్ళాను, అంతా కలిసి పనిచేశాను. దాని నుంచి నాకు అర్థం ఏంటంటే అందరూ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. ఆమె ప్రజల పక్షాన్ని నిలబడి రాశారు అనేది. నాకు మోహన్తో చాలా సుదీర్ఘమైన సంబంధం ఉండేది. నేను మొదట హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంఏ చదువుకున్న రోజుల నుంచి అనేక మంది కార్యకర్తలు వాళ్ళు తీసుకెళ్తుండేవారు. మొదటి పరిచయంలో నాకు అలిసిటి ప్రభాకర్ పరిచయం చేశాడు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన దగ్గరికి అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఎన్నో రకాలైన బొమ్మలు వేసిచ్చాడు ఆయన. ఏ మీటింగ్ కానీ, ఏ పెద్ద ర్యాలీ కన్వెన్షన్స్ కానీ
ఆయన వేసిచ్చిన రిప్రజెంటేషన్స్ లేకుండా చేయలేదు. నా 35 సంవత్సరాల ప్రజా ఉద్యమాల అనుబంధంలో ఆయనతో ఉన్నది ఏంటంటే ఏ కాన్సెప్ట్ చెప్పినప్పటికీ కూడా ఆయన అతి సులభంగా సాధారణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా బొమ్మలు గీసిచ్చేవాడు. అవి చూడగానే ప్రజలు మేము దేని మీద మాట్లాడదలుచుకున్నాము, ఇది దేని మీద ఇది జరగబోతుంది, ఆ అంశం ఏంటో వాళ్ళ మనసుల్లోకి మైండ్లోకి వెళ్ళిపోయేవి. అలాంటివి రాసిచ్చేవాడు. అలాగే నేను ఎన్ని రకాలైన పత్రికలు తీసుకొచ్చానో వాటి కవర్ పేజీల్లో కానీ లోపల కానీ ఒక మెయిన్ థీమ్ కానీ ఆయన చాలా స్పష్టంగా వేసిచ్చేవాడు. అలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర, ఇప్పటికి కూడా ఉన్నాయి. అంతేకాకుండా WTO మీద పెద్ద ర్యాలీ ఒక 3 రోజుల కన్వెన్షన్ ఇక్కడ పెట్టాము. హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా, బాంబేలో పెట్టినప్పుడు కూడా ఆయన రాసిచ్చాడు, ఆయన వేసిచ్చాడు. అయితే WTOని ప్రజలకి ఎలా చెప్పాలి, అది ఎన్ని ఉపన్యాసాల ద్వారా చెప్పినా కూడా అర్థం కాని విషయాలు ఆయన 4 గీతల్లో చూపించగలిగే అంత శక్తివంతమైన ఆర్టిస్ట్ ఆయన. అది ఏదో ఒక అంటే యాబ్స్ట్రాక్ట్ వేయడము, లేకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి పండితులు కావాల్సి రావడము లాంటివి కాదు. ప్రజల ఆర్టిస్ట్ అంటే మోహన్. ఆయన ఎట్లా ఎంత అంటే డంకెల్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు డంకెల్ డ్రాఫ్ట్ గురించి ప్రజలకు ఎట్లా చెప్పాలి మనం అని తల పగలగొట్టుకుంటున్న సమయంలో ఆయన వేసిచ్చిన బొమ్మలు మాకు ఎడ్యుకేషన్ ఆ కాలంలో. దాని నుంచి మేము ఎంత చదివినా మా చదివిన దాన్ని ఇంకా మార్చింది, స్పష్టంగా ప్రజలకు చెప్పడానికి అవకాశం ఇచ్చింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు మోహన్ వేసిన వాటిలోంచి. అంతేకాకుండా మోహన్ నాతోనూ మా కుటుంబంతోనూ కూడా అనుబంధం కలగడం, ఎన్నోసార్లు ఎన్నో పంచుకోవడం జరిగింది. ఆయన అంటే ఒక సాహిత్య కళలు అన్నిటిలోనూ కూడా ఆయనకు అనుభవం కూడా ఉంది. ఆయన రాసేవాడు, ఆయన చదివేవాడు. దాంతో ఒక సాహిత్యం మీద చర్చ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆయన దగ్గరికి వెళ్తే చాలాసేపు కూర్చుని మాట్లాడడానికి అన్ని విషయాల్లోనూ ఆయనకి అంటే లోతైన ఇది ఉంది, లోతుగా అర్థం చేసుకునేది ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు రైజ్ చేసినట్టుగా రష్యన్ సాహిత్యం దగ్గర నుంచి యూరోపియన్ సాహిత్యం, నేను టీచ్ చేసే ఆఫ్రికన్ సాహిత్యం, అక్కడ వరకు అన్నింటి గురించి మాట్లాడుకోవడం జరిగేది. ఆయన కొన్ని 100,000 చిత్రాలు గీసిచ్చాడు. అంత అప్రూవ్, నాకైతే అదంతా అప్రూవమైంది. ఎందుకంటే మీకు చెప్పాను, నేను వచ్చిన కవితలు రాయడం మానేస్తాను, నేను ప్రజలకు అర్థం కాదేమో అని. కానీ మోహన్ 4 గీతల్లో ప్రజలకు అర్థమయ్యేది ఉంది అంటే అది ఎంత పవర్ఫుల్ ఆర్టిస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆయన మాట్లాడినవి కానీ, ఆయన వేసిచ్చినవి కానీ, అవన్నీ కూడా వాస్తవంగా ఆయన్ని ప్రిజర్వ్ చేయాలి. ఆయన అంటే ఏ సంఘం వాళ్ళు వెళ్ళినా, ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా కాదనేవాడు కాదు. అదే మీకు వేస్తాను, మీకు వేయను, అట్లాంటిది ఏం లేదు. ప్రజలకు సంబంధించిన ఏ ఉద్యమం అయినా సరే, ఎవరైనా వాళ్ళకి అందరికీ వేసిచ్చేవాడు. ₹1 తీసుకునేవాడు కాదు. కనీసంగా నాకు ఆయన కుటుంబం కష్టంగా ఉన్న రోజుల్లో ఎప్పుడూ కష్టంగానే ఉండే. అప్పుడు కూడా మేమేంటి అసలు జేబుల్లో డబ్బులు లేకుండా ₹1 కాయిన్ లేకుండా వెళ్ళి ఇవన్నీ చేసేటోళ్ళము. ఆయన ఇప్పుడు అడగలేదు, తీసుకోలేదు కూడాను. అదే వేరే వాళ్ళ దగ్గర అయితే ఎంత కష్టమై ఉండేది. కానీ అంత పవర్ఫుల్ ఇమాజినేషన్ ఉంది ఆయనకి. ఏదైనా ఒక కష్టమైన విషయాన్ని కూడా, సంక్లిష్టమైన విషయం కూడా ప్రజలకు కనపడేటట్టుగా వ్యక్తీకరించడానికి సంబంధించిన పేర్లు వేయడంలో చాలా స్ట్రాంగ్ ఇమాజినేషన్. అలాంటి ఇమాజినేషన్ లేకపోయినట్లయితే అలాంటి చిత్రీకరణలు రావు. ఆయన అదే ఒక గొప్ప ఆర్టిస్ట్, ప్రజా కళాకారుడు.